श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। वागर्थावसम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। పరమేశ్వరస్వరూపమైన శివమహాపురాణమునకు నమస్కారము. ఈ వీడియోలో లింగ ప్రతిష్ఠ ప్రణవం పంచాక్షరైన ఘట్టం గురించి తెలుసుకుందాం. మునుపటి వీడియోలో చెప్పినట్టుగా ఈ విధంగా లోకపాలకులైన బ్రహ్మా విష్ణువులకు ఉపదేశించి సర్వజ్ఞుడైన శంకరుడు అంతర్హితుడై కైలాసాన్ని చేరుకున్నారు కదా. సూతుడిని ఋషి ఇలా అడిగారు, ఓ సూత మహాముని, లింగాన్ని ఎలా ప్రతిష్ఠించాలి? లింగం యొక్క లక్షణాలు ఏంటి? దానిని ఎలా అర్చించాలి? దేశ కాలాదులను అనుసరించి దేనితో లింగాన్ని నిర్మించాలి అని అడిగారు మునులు. ఋషుల ప్రశ్నలకు సమాధానంగా సూత్రుడు ఎలా చెప్పసాగాడు. ఋషులారా, సావధానంగా వినండి. అనుకూలమైన శుభముహూర్తంలో పుణ్యక్షేత్రంలో లేదా నదీ తీరంలో పార్థివ జల తేజోమయ లింగాల్లో మనసుకు ఇష్టమైన లింగాన్ని ప్రతిష్ఠించి నిత్యము అర్చించాలి. కల్పంలో చెప్పబడిన విధంగా అర్చించాలి. చల ప్రతిష్టలో చిన్న లింగం, అచల ప్రతిష్టలో పెద్ద లింగం శ్రేష్టం. సలక్షణాలతో కూడిన లింగాన్ని పీఠంతో సహా స్థాపించాలి. లింగం పీఠం మండలాకారంగా గాని, చతుర్భుజంగా గాని, త్రికోణాకారంగా గాని, ఖట్వాంగం వలె మధ్యలో సూక్ష్మంగా గాని ఉండటం మహాఫలం. చల ప్రతిష్టలో లింగాన్ని మట్టి, రాగి, లోహం మొదలైన పదార్థాలతో చేయవచ్చు. లింగాన్ని ఒకే పదార్థంతో చేయాలి. బాణలింగానికి ఈ నియమం వర్తించదు. లింగం కర్త యొక్క 12 వేళ్లు పరిమాణం ఉంటే ఉత్తమం, ఎక్కువ ఉన్నా దోషం లేదు. జల ప్రతిష్టలో లింగ పరిమాణం యజమాని యొక్క స్త్రీలంత ఉండవచ్చు. అచల ప్రతిష్టలో ముందు శిల్పశాస్త్రానుసారంగా దేవాలయాన్ని నిర్మించాలి. అందులో గర్భగుడి సుందరంగాను దృఢంగాను అద్దం వలె స్వచ్ఛంగాను ఉండాలి. 4 దిక్కులలో నవరత్నాలంకృతమైన 4 ద్వారములుండాలి. లింగాన్ని ప్రతిష్ఠించే స్థానంలో నీల రక్త వైఢూర్య శ్యామరకత ముక్తక ప్రబల గోమేధ వజ్రములనే 9 రత్నములను వేదోక్త పురస్కారంగా ఉంచాలి. సద్యోజాతాది మంత్రాలతో లింగాన్ని 5 స్థానాల్లో పూజించాలి. సాకారుడనైన నాకు ఇతర దేవతలకు హవిస్సుతో అగ్నిలో హోమం చేయాలి. గురువును ఆచార్యులను దక్షిణతో అర్పించాలి. బంధు జనాల కోరికలను తీర్చి అర్థులకు ధనధాన్యాదులను పశువులను దానమివ్వాలి. చరాచర జీవులన్నిటినీ ప్రయత్నపూర్వకంగా సంతోషపెట్టాలి. బంగారంతో నవరత్నాలతో లింగాన్ని గోతిని పూరించాలి. సద్యోజాతాది మంత్రాలతో పఠిస్తూ మంగళకరుడైన మహాదేవుడిని ధ్యానించి ఓంకారంతో దిక్కుల ప్రతిధ్వనింపగా శంఖనాదం చేస్తూ గత్తంలో లింగాన్ని ప్రతిష్ఠించి పీఠంతో కలపాలి. ఆపై దృఢమైన లేపంతో లింగ పీఠాలను సుస్థిరం చేయాలి. అట్టి దేవాలయంలో ఉత్సవార్థం బయట పూజలకై పరమంగళమైన పార్వతీ పరమేశ్వరులను పంచాక్షరితో స్థాపించాలి. ఆ మూర్తులను గురువుల నుండి గాని సాధు పురుషులచే పూజింపబడిన దాన్ని గాని తీసుకుని రావచ్చు. ఈ విధంగా లింగాన్ని మూర్తిని అర్చిస్తే శివపదం లభిస్తుంది. అంతేకాకుండా లింగం 2 విధాలుగా చెప్పబడింది. ఒకటి స్థావరం, రెండవది జంగమం. చెట్లు, లతలు ఇత్యాది స్థావరాలు, క్రిమికీటకాదు జంగమాలు. స్థావర లింగాన్ని జలసేవనంతోనూ, జంగమలింగాన్ని ఆహారాదులతోనూ ప్రీతిపూర్వకంగా సంతోషపెట్టాలి. ఇదే శివ పూజ. సర్వత్రా పీఠం దేవి స్వరూపం, లింగం చిన్మయ స్వరూపం. ఏ విధంగా శంకరుడు మహాదేవుని ఎల్లప్పుడూ తన అంకపీఠంపై అధివసింప చేసుకొని ఉంటాడో ఆ విధంగానే లింగం పీఠాన్ని ధరించి ఉంటుంది. ఈ విధంగా మహాలింగాన్ని స్థాపించి ఉపచారాదులతో పూజించి రథారోహణాది ఉత్సవాలను జరిపించాలి. మానవుడు అచల ప్రతిష్ఠ వలన శివధామాన్ని, జల ప్రతిష్ఠ వలన శివ పదాన్ని పొందుతాడు. లింగాన్ని షోడశోపచార పూజా విధానంతో అర్చించాలి.
అనగా 16 పురస్కారాలు ఉన్నాయి. 16 చెప్తాను వినండి. మొదటిది ఆవాహనము, రెండవది ఆసనము, మూడవది అర్ఘ్యము, నాలుగవది పాద్యము, ఐదవది ఆచరణం, ఆరవది అభ్యంగము, ఏడవది వస్త్రము, ఎనిమిదవది గంధము, తొమ్మిదవది పుష్పము, పదవది ధూపము, 11వది దీపము, 12వది నైవేద్యము, 13వది నీరాజనం, 14వది తాంబూలము, 15వది నమస్కారం, 16వది ఉద్వాసన. ఇవి షోడశోపచారాలు అనగా 16 ఉపచారములు. వీటిని యథాశక్తి ఆచరించాలి. కనీసం అభిషేకం, నైవేద్యం, నమస్కారం, తర్పణాదులను యథాశక్తిగా చేసిన వారికి శివపదం లభిస్తుంది. దేవతలచే, ఋషులచే లేదా ఇతర మానవులచే లేదా స్వయంగా వ్యక్తమైన లేదా సాధకుడు తాను ప్రతిష్ఠించిన నూతన లింగాన్ని యథావిధిగా అర్చించిన లేదా పూజా ద్రవ్యాలను దానమిచ్చిన మరణానంతరం కైలాసధామాన్ని చేరుకుంటాడు. కనీసం శివాలయానికి వెళ్లి ప్రదక్షిణ నమస్కారాలు చేసిన, ప్రతినిత్యం లింగ దర్శనం చేసిన శివ సాయుధ్యం లభిస్తుంది. మట్టి, పిండి, కోమయం, పుష్పములు, కన్నేరు పువ్వులు, ఫలాలు, బెల్లము, వెన్న, విభూతి, అన్నం ఈ మొదలైన వాటిలో తన మనస్సుకు నచ్చిన వస్తువుతో లింగాన్ని చేసి యథావిధిగా శక్తి మేరకు అర్చించాలి. లింగ పరిమాణ విషయంలో నిషేధమేమీ లేదు. దేన్నైనా లింగ భావనతో ఉంచవచ్చు. సాధకుడు శ్రమకు తగిన ఫలాన్నిచ్చేవాడు, సాధకుని శ్రమకు తగిన ఫలితాన్నిచ్చేవాడు శంకరుడే కదా. లింగాన్ని కానీ లింగం యొక్క బెలను కానీ భక్తి శ్రద్ధాభక్తులతో శివభక్తికి సమర్పిస్తే శివపదమే కదా లభిస్తుంది. నిత్యము ఓంకారాన్ని 10 వేలు జపించిన లేదా ఉభయ సంధ్యల యందు 1000 చొప్పున జపించిన ఆ భక్తుని శివ సాయుధ్యాన్ని పొందుతాడు. ఓంకారాన్ని దీర్ఘమకరాంతంగా జపిస్తే అనగా ఓంకారాన్ని నిరంతరము జపిస్తే మనఃశుద్ధి కలుగుతుంది. సమాధి స్థితిలో మానసికంగాను ఇతర కాలాలను ఇతరులకు వినబడని విధంగానూ చేయాలి. బిందువు, అనుస్వారం, నాదాలతో కూడిన ఓంకారం సమన ప్రవణం, పంచాక్షరిని నిత్యము 10,000 లేదా ఉభయ సంధ్యల యందు 1000 చొప్పున చెప్పిస్తే శివపదం లభిస్తుంది కదా. గాయత్రి యందు అధికారం గలవారు పంచాక్షరిని ఆది యందు ఓంకారంతో కలిపి జపిస్తే శ్రేష్టం. అనగా గాయత్రి మంత్రం జపించే ముందు ఓంకారం జపిస్తే మహాశ్రేష్టం. మంత్రాన్ని ఇప్పుడు గురువు నుండి దీక్షపూర్వకంగానే స్వీకరించాలి. అలా స్వీకరిస్తేనే సిద్ధిస్తుంది. గుర్తుపెట్టుకోండి. సత్యముచే పవిత్రమైన అంతఃకరణ గలవాడు, జ్ఞాని అయిన వాడు మాత్రమే గురువు. పంచాక్షరిని గాయత్రి మంత్రాధిపురులు మనఃపూర్వకంగాను నమ శివాయ, ఇతరులు నమ అంతమగుడు శివాయ నమ జపించాలి. ఇతరులు కూడా నమ అంతముగా జపించాలి. బ్రహ్మజ్ఞులైన స్త్రీలు నమఃపూర్వకంగా జపించాలి. 5 కోట్లు జపించిన వారెవరైనా శివునిలో ఐక్యమవుతారు. అనగా నమ శివాయ అనే మంత్రాన్ని ఎవరైనా జపించవచ్చు. ఇది 5 కోట్ల సార్లు జపిస్తే శివునిలో ఐక్యమవుతారు. 1, 2, 3, 4 కోట్లు జపిస్తే క్రమంగా బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేష లోకాలను పొందుతారు. ఒక అక్షరాన్ని వేరువేరుగా అక్షర లక్షలు 5 లక్షలు లేదా మంత్రాన్ని అక్షర లక్షలు అనగా 25 లక్షలు జపిస్తే కైలాస సిద్ధి కలుగుతుంది. అనంతకోటి మంత్రాలున్నాయి. ఒక అక్షరం మొదలుగా 9,000 అనగా 999 అక్షరాలు గల మంత్రాలున్నాయి. ఒకే అక్షరం గల మంత్రాలను 1 కోటి జపం చేయాలి. శివాలయంలో పూల తోటలను పెంచినా, ఆలయాన్ని తుడిచినా లేదా కడిగినా, శుభ్రం చేసినా శివుడు ప్రసన్నమవుతాడు. శివాలయం లేని చోట పండితుడు నివాసం ఉండరాదు. మానవ ప్రతిష్ఠితమైతే లింగం నుండి 100 భారాలు దూరం వరకు ఋషి లేదా దేవతా ప్రతిష్ఠ, క్షేత్రంలో 1000 మూరల వరకు, స్వయంభూ క్షేత్రంలో 1000 ధనస్సుల దూరం వరకు పవిత్ర భూమి అని జ్ఞానుల మాట. గ్రామంలో గల బావులలో నీరు పానయోగ్యం కాకపోయినా
ఆ గ్రామంలో గల శివాలయం బావి నీరు మధురంగా ఉంటుంది. అదే పవిత్ర భూమి కాబట్టి ఆ మాటకే అదే మాటకు సాక్షి. మానవుని మరణానంతరం దహనం మొదలుగా ఇతర కర్మలను శివక్షేత్రంలో చేస్తే ఆ జీవుడు ముక్తుడవుతాడు. కోరికలతో శివార్చన చేస్తే వెంటనే ఫలం లభిస్తుంది. నిష్కామంగా చేస్తే జ్ఞానమే దానికి లభ్యం. మహామోహిమోపేతమైన శివక్షేత్రంలో 7 లేక 5 లేక 3 కనీసం ఒక్క రాత్రైనా నివసిస్తే శివానుగ్రహం తప్పగా లభిస్తుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం అని దినం 3 భాగాలుగా ఉంటుంది. ఉదయం నిత్యకర్మలకు, మధ్యాహ్నం కావ్య కర్మలకు, సాయంకాలం శాంతి కర్మలకు, తిరిగి కాలం రాత్రి ఎందుకు కూడా ఇలాంటి భాగమే ఉంది. రాత్రి మధ్య భాగానికి నిషేధమని పేరు. ఆ కాలంలో శివుని చేస్తే విశేష ఫలం. కలియుగంలో విశేషించి కర్మచేత ఫలసిద్ధి. మానవుడు ధార్మిక ప్రవృత్తి పారభీతి కలిగి యథాశక్తి పైన చెప్పిన వాటిలో ఏదో ఒక దానిని ఆచరిస్తే ఫలం అనంతంగా ఉంటుంది. ఇంతవరకు శ్రద్ధతో విన్న ఋషులు ప్రీతి చేతస్కులై కూతుర్ని ఇలా అడిగినారు. ఓ సుత, నీవు యోగులలో శ్రేష్ఠుడవు. నీకు పుణ్యక్షేత్రాల గురించి సంగ్రహంగా చెప్పు. ఇంతవరకు శ్రద్ధతో విన్న ఋషులు ప్రీతి మనస్కులై సూర్యుడిని ఇలా అడిగాడు. ఓ సుత మహాముని, నీవు యోగులలో శ్రేష్ఠుడవు కదా, మాకు పుణ్యక్షేత్రాల గురించి సంగ్రహంగా చెప్పు. శివక్షేత్రాలను గురించి, శివగామాలను గురించి కూడా వివరించు. మానవులందరూ వాటిని దర్శించి ఎలా సేవించి ఎలా ధన్యులవుతారో కూడా చెప్పవా అని అడిగారు గురుడు. ఇంతటితో లింగ ప్రతిష్ఠ, ప్రణవం పంచాక్షరి అనే ఘట్టం సమాప్తి. రేపటి వీడియోలో తీర్థము, క్షేత్రముల గురించి తెలుసుకుందాం. హరి ఓం తత్సతు.